హలో వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ ఫార్వర్డ్. ఈరోజు మా మమ్మీ అయితే 2 రెసిపీస్ కుక్ చేస్తున్నారు. ఒకటి వచ్చి అందరికీ తెలుసు, అంటే 2 రెసిపీస్ అందరికీ తెలుసు, బట్ డిఫరెంట్ టైప్స్లో ఒక్కొక్కరు కుక్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ ఆల్సో చికెన్ ఫ్రైడ్ రోస్ట్ కూడా చేస్తుందంట. అందరికీ తెలిసినట్టే బిర్యానీ ఆకులు అన్నీ వేసేసుకొని విత్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ పొడిగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆల్సో కొంతమంది ఇందులో టమాటో యాడ్ చేయరు, బట్ ఏంటంటే తెలికి యాడ్ చేయరు. టమాటో అనేది యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ, మనకి గ్రేవీ అంటే బిర్యానీలో గ్రేవీ అంటే కాదు, కొంచెం టేస్ట్ మారుతుంది అన్నమాట. జస్ట్ 1 టమాటో టేస్ట్ బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసి ఇది కూడా కొంచెం మగ్గాక చికెన్ అంతా మొత్తం ఒక 1 kg చికెన్ తీసుకుంది. 1/2 kg బిర్యానీలో వేస్తుందంట. సో రిమైనింగ్ 1/2 kg కర్రీ అది ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంది. ఏమేమి వేయాలి, ఎలా మ్యాగ్నేట్ చేయాలి అనేది చెప్పాను కదా. చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందని. ఆ చికెన్లో ఫస్ట్ చికెన్ ఫుల్ బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని వాటర్ అంతా తీసాక అందులో తగ్గినంత, అంటే ఇది 1/2 kg అనమాట. 1/2 kg చికెన్కి అదే 1/2 kg బిర్యానీలోకి 1/2 kg కర్రీ, ఇది రిమైనింగ్ వేరుగా ఉంది. ఇది 1/2 kg వచ్చేసి కారం ఉప్పు తగినంత వేసుకొని ధనియాల పొడి చికెన్ మసాలా యాడ్ చేసుకొని అండ్ టేస్ట్ కోసం పెరుగు యాడ్ చేసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్ అండ్ కొంచెం ఆయిల్. ఇలా అన్నీ యాడ్ చేస్తాక దాంట్లో ఆయిల్ కొంచెం యాడ్ చేయాలి, ఎందుకంటే బాగా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇందులో గ్రేవీ యాడ్ చేయాలి. మ్యాక్సిమం ఇది 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యాగ్నేట్ చేయాలి. అంటే మేమైతే 1 hour పెట్టాం, టైం సరిపోలేదు. అయినా సరే బాగుంటుంది. ఇంకా 2 hours అయితే ఇంకా బాగా మ్యాగ్నేట్ చేసుకుంటుంది అనమాట. బాగా వేగింది ఆల్రెడీ. అమ్మ చికెన్ వేస్తుంది. సో చికెన్ వేసాక గట్టిగా చెప్పమ్మా, ఎవరికైనా నిలబడాలా. కేజీ చికెన్కి కేజీన్నర బియ్యం అంట వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం ఏంటమ్మా ఎంత వాటర్ వచ్చేంత వరకు అబ్జర్వ్. ఈ చికెన్ బాగా మగ్గిపోయి అండ్ వాటర్ వస్తాయి అనమాట ఇందులో. చికెన్లోంచి మనము కొంచెం కర్డ్ కొంచెం ఆయిల్ అండ్ ఎక్స్ట్రా, అంటే చికెన్లో కూడా వాటర్ ఉంటుంది కదా, అది కూడా రిలీజ్ చేసేస్తుంది అనమాట. బయటకు వచ్చాక దాని తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ కూడా ఆల్రెడీ కడిగేసి పెట్టారు. ఎన్ని కేజీలు రైస్ అమ్మా? బిర్యానీ 1.5 kg అంట. సో దీన్ని 1.5 kg. దీన్ని ఇదంతా చెప్పాను కదా, మొత్తం బాయిల్ అయిపోయి వాటర్ రిలీజింగ్ అయిపోయాక అందులో యాడ్ చేసుకొని ఇలా కొంచెం వాటర్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. చికెన్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా, అది ఇలా వచ్చేసి ఇంకొంచెం ఉడికి రైస్ యాడ్ చేయొచ్చు. చికెన్ అయితే బాయిల్ అయిపోయింది, హాఫ్ బాయిల్. అండ్ అందులో రైస్ అయితే కడిగి పెట్టి రైస్ యాడ్ చేసిందండి. అండ్ ఎక్కువగా కలపకూడదంట. సో కొంచెం అంటే ఒకసారి అలా తిప్పేసి అందులో వాటర్ యాడ్ చేసుకోవాలని చెప్తుంది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తుంది. ఇది వాటర్ అయితే యాడ్ చేస్తుంది. అంటే మనం కొలత ఎలా తెలియాలంటే 1.5 kg తీసుకున్నాం, అంటే 1.5 లైక్ దీంతో మెజర్మెంట్ తీసుకుంది మమ్మీ. దీని నిండా రైస్ వేస్తే దీంతో 2 bowls ఆఫ్ వాటర్ యాడ్ చేసింది అనమాట. రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటర్ లెవెల్ అనేది కొంచెం తగ్గించుకోవడమే బెటర్, ఎందుకంటే జావ్ అయిపోకుండా ఉంటుంది. బాగా ఎక్కువ వేసుకున్నాం అనుకో వాటర్, ఒకవేళ ఏమన్నా కొంచెం పలుగ్గా ఉంది ఉడకాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ మన పైన యాడ్ చేసుకుని ఇలా చల్లొచ్చు. కొంచెం సాల్ట్ అండ్ మ్యాగ్నేషన్ అంతా వేస్తాం కదా, అండ్ ఆల్సో కొంచెం వాటర్ అండ్ రైస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం చప్పదని రాకుండా, మ్యాక్సిమం రాదు. ఈ వాటర్కి బియ్యానికి సరిపడంత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసింది మమ్మీ. నెయ్యి కూడా యాడ్ చేస్తుంది 2 spoons. మంచి స్మెల్ అయితే వస్తుంది.
మొత్తం అయిపోయాక మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? ఇంకా చాలా బాగా అవ్వాలి. విల్ టేక్ 20 minutes, ఐ థింక్ 30 minutes. బిర్యానీ అయితే అయిపోయింది. లైటింగ్ వల్ల మీకు కొంచెం అలా కనిపిస్తుంది కానీ మంచి కలర్ వచ్చింది చాలా. అండ్ నేను టేస్ట్ కూడా చేశాను, సూపర్గా ఉంది. అండ్ ఆల్సో మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో చికెన్ గ్రేవీ కూడా కుక్ చేస్తున్నాను. అసలు బిర్యానీ విత్ చికెన్ కర్రీ వండుకుంటే దాని కిక్కే వేరబ్బా. అవునా కదా? కామెంట్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ద ఛానల్ సత్యాస్ ఫుడ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.